brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। గుజరాత్ అహ్మదాబాద్ ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఓబీసీలు పార్టీకి దూరం అయ్యారు, మళ్లీ వాళ్లను హక్కున చేర్చుకోవాలి అంటున్నారు. కులగణన ఇందుకు చక్కని మార్గం అంటున్నారు రాహుల్ గాంధీ. దేశమంతా కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని నేతలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చెయ్యని నేతలు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలి అన్నారు. కష్టపడి పనిచేసేవారికే టికెట్లు అని చెప్పి ఖర్గే अन्नारू। एक क्रांतिकारी कदम उठाया है और पूरे देश को रास्ता दिखाया है। और मैं फिर से दोहरा के कह रहा हूं, इस स्टेज से आप सब के साथ कह रहा हूं कि 50% की जो दीवार है इसको हम पूरे देश में तोड़ के परे कर देंगे। और जो शुरुआत हमने तेलंगाना में की है वो ही हम दिल्ली में पूरे हिंदुस्तान के लिए करने जा रहे हैं। एससी एसटी सब प्लान की मैंने बात उठाई। क्रांतिकारी कानून लाए थे हम, इसको बीजेपी ने रद्द कर दिया है। एक के बाद एक हिंदुस्तान की सारी संस्थाओं पर यह आक्रमण कर रहे हैं। దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రభాకర్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఓవరాల్గా ఈ బైఠక్ హైలైట్స్ ఏంటి? అండ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా కొత్తగా డ్రా చేశారా? రైట్, 2 రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ సమావేశం ముగిసింది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ మాట్లాడారు. రాహుల్ గాంధీ కన్నా ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. బ్రిటిషర్ల కంటే ప్రమాదకారులు బీజేపీ నాయకులంటూ తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు మొత్తం ప్రాంగణంలో ఇంట్రెస్టింగ్గా మారాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. గాడ్సే విధానాన్ని అమలుపరుస్తున్నారు, గాడ్సే సిద్ధాంతాలను అమలుపరుస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. దాంతోపాటుగా బీజేపీ నాయకులను, బీజేపీని తెలంగాణలో స్థానం ఇవ్వబోమంటూ తెలంగాణ సీఎం వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత రాహుల్ గాంధీ కూడా తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణలో జరిగిన బీసీ జనగణనకు సంబంధించి వివరించారు. మోదీకి, అదానీకి, బీసీలు మోదీకైనా అమిత్ షాకైనా ఈ బీసీ కులగణన అంటే భయం వేస్తుందంటూ కూడా ఒక వ్యాఖ్యానం చేశారు. 90% మేర తెలంగాణలో కులగణన జరిగితే 90% మేర అణగారిన వర్గాలు, పేదలు ఉన్నారు. సో దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక ఎక్స్రేని తీయాల్సి ఉంది. సో బీసీ కులగణన, జనగణన జరగాల్సి ఉంది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దాంతోపాటుగా అదానీ, అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సీఈఓలలో కానీ, హై పొజిషన్స్లో కానీ ఎవరైనా అణగారిన వర్గాలకు సంబంధించిన వారు ఉంటారా అంటే ఉండరు అంటూ కూడా ఉటంకించారు. సో మొత్తానికైతే బీజేపీని టార్గెట్ చేస్తూ, అట్లాగే పెట్టుబడిదారులను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ స్పీచ్ సాగింది. దాంతోపాటుగా ట్రంప్ మోడీ స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు, మోడీ ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ టారిఫ్లతో గత కొద్ది రోజులుగా భారత్ను వాతలు పెడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దాంతోపాటుగా ఈరోజు జరిగిన దాంట్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కులగణన తెలంగాణలో చేశాం, నెక్స్ట్ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని చెప్పారు. సో ఈ 2 రోజుల పాటు అయితే చాలా ముఖ్యమైన అంశాలపైన అయితే చర్చ జరిగింది. అటు ఏపీ నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా పాల్గొన్నారు. సో మొత్తానికైతే తెలంగాణ బీసీ కులగణననే తెలంగాణ నుంచి జరిగిన టాపిక్స్లో హైలైట్గా మారిందని చెప్పాలి. రైట్.